మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో మాజీ ప్రభుత్వ విప్ నల్లల ఓదెలు కాంగ్రెస్ టికెట్ వచ్చిన సందర్భంగా మొదటిసారి మందమరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో చేరికల కార్యక్రమం జరిగింది। ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి నల్లల ఓదెలు మాట్లాడుతూ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని, సీఎం కేసీఆర్ పెట్టిన పథకాలు ఏవి కూడా అమలు చేయకుండా కేవలం మాటలకే పరిమితమయ్యాయన్నారు। రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని, కేసీఆర్ను గద్దెదించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న వారు మంద తిరుమల రెడ్డి, చిర్రకుంట సర్పంచ్ కొమరయ్య తదితరులు ఉన్నారు। ఈ రోజు శుభ సంతోషకరమైన రోజు। ప్రజల ప్రెషర్ ఇప్పుడే పెద్దలు ఓదలు గారు ఏదైతే చెప్పినారో ప్రజలందరూ కూడా ఒక ఆలోచనతోని వివేక్ గారు వస్తే బాగుంటుందని చెప్పి ఒక ప్రెషర్ నా మీద పెట్టడం జరిగింది। సార్ నువ్వు రావాలి, ఈ నియంతృత్వ పాలన పోవాలి, ఈ నియంకృషి పాలన ఏదైతే ప్రజలు చెన్నూరు ప్రజలందరూ కూడా 5 సంవత్సరాల నుంచి విసిగిపోయినారు, దీని వ్యతిరేకత కోసం నువ్వు రావాలని చెప్పి ప్రెజర్ పెట్టినప్పుడు నాకు కూడా అనిపించింది, అరే ప్రజలు ఇంత కోరుకుంటున్నప్పుడు మనం కృషి పాలన, కుటుంబ పాలన ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టారాజ్యం అన్నమాట। ఎవ్వరు కూడా ఈ ముఖ్యమంత్రి దగ్గర నిలబడి మాట్లాడే శక్తి ఉంటే వాళ్ళ గొంతుకొస్తాడు ఈ ముఖ్యమంత్రి। పార్టీని గద్దెదించే వరకు మనం అందరం కలిసికట్టుగా కొట్లాడి ఎంతనైనా పోలీస్ ప్రెషర్ పెట్టి ఎవరు ప్రెషర్ పెట్టినా కానీ భయపడద్దు, ధైర్యంగా మనం ముందుకు పోవాలని చెప్పి మీరందరికీ కోరుతూ, మీరందరూ కూడా ఒక విషయం గమనించాలి, ఈ 30 తారీఖు తర్వాత ఈ ముఖ్యమంత్రి ఇంటికి పోతాడయా, ఈ పోలీస్ కేసులు ఈ అన్ని కూడా ఒత్తిడి ఏముండవు। ఈ ముఖ్యమంత్రిని ఈ టిఆర్ఎస్ నాయకులు ఎవరైతే అంటున్నారో మేము పోలీస్ ప్రెషర్ పెడతాము, మీ మీద తప్పుడు కేసులు పెడతామని ఏదైతే చెప్తున్నారో అది ఏం కూడా చెల్లవు, నడవవు। మీరందరూ కూడా మాతో ఉంటే, మీ ధైర్యం మాతో ఉంటే ఈ ముఖ్యమంత్రి చిత్తుగా మనం ఓడిద్దామని చెప్పి మనమందరం కూడా చేతి గుర్తుకి ఓటేసి సోనియా గాంధీ గారి